ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న జబ్బు పడ్డ వారందరికీ కూడా సీఎం రిలీఫ్ 23వ విడతగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 23వ దఫాగా ఈరోజు చెక్కులు పంపిణీ జరుగుతుంది. వారు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎన్నో రకాల ఇబ్బందులు పడి ఆస్తులు ఇసుకన్నీ తాకట్టు పెట్టుకొని వాళ్ళు పోయి వైద్యం చేయించుకొని వచ్చిన తర్వాత వారందరికీ కూడా వారి ఇబ్బందులను ఎదుర్కోవాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రభుత్వం సీఎం రోజు జబ్బు పడ్డి ఖర్చు పెట్టుకునే దాంట్లో కొంత డబ్బులు వారికి ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 23వ దఫాలో 59,46,275 రూపాయలు ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. కొంతమంది వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చినాం. ఈరోజు సాయంత్రం రేపటి లోపల మొత్తం అందరికి ఇస్తారు. ఇంత భారీ ఎత్తున సహాయం అనేది భారతదేశంలో ఎక్కడ కూడా లేదు. ఒక ఆంధ్రప్రదేశ్ ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో పార్టీ తప్పక ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఎక్కడ కూడా లేదు. అంత భారీ ఎత్తున ఒక్కొక్కరికి 3 లక్షలు, 2,80,000 రూపాయలు, 1,70,000 ఇట్లా వస్తా వారి యొక్క ఖర్చు పెట్టుకునే దాంట్లో ఇస్తా రావడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఇంత ఆర్థికంగా ఇబ్బంది పడ్డ వారందరికీ ఆర్థిక సాయం చేసే ఈ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాష్ట్రంలో అందరికంటే హైయెస్ట్ మొదటి విడతలోనూ 2వ దాంట్లోనూ ఉన్నాం మనం రాష్ట్రంలో ఈ పంపిణీలో, ఈ సీఎం రిలీఫ్ పంపిణీలో. కాబట్టి ఇక్కడే లోకల్గా నేను ఉంటాను కాబట్టి ఎవరు వచ్చినా కూడా వాళ్ళు అప్లికేషన్ తీసుకొని పైకి పంపిస్తే వాళ్ళు దాని ఆ ఖర్చులను బట్టి దాంట్లో కొంత భాగం పర్సెంటేజ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి రాష్ట్రంలోనే మనం అగ్రగామిగా ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్లో ఉన్నాం. కాబట్టి ఈ యొక్క సీఎం రిలీఫ్ను ప్రతిరోజు ఎవరు వచ్చినా తీసుకుంటానో వాళ్ళందరూ అప్లికేషన్ ఫార్వర్డ్ చేస్తాను. అక్కడ నుంచి వచ్చినటువంటి మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేస్తాను. కాబట్టి ఇంత భారీ ఎత్తున సీఎం రిలీఫ్ చేయడం అనేది మన ఆంధ్రప్రదేశ్లో మొదటి స్థానంలో మనం ఉన్నాం. కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారిని కూటమి ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంత భారీ ఎత్తున సాయం చేసి ఈ యొక్క రోగులను అందరినీ ఆదుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు పోతానేది. కాబట్టి ఇంకా భవిష్యత్తులో ఇంతకంటే ఎక్కువ జరగాలని, ఇంతకంటే ఎక్కువ సంఖ్యలో మన జబ్బు పడ్డ వారిని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. 34 మంది 59,46,000 ఈరోజు